సో ముద్రగడ పద్మనాభం బేషరతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాపుల్లో ఒక సిగ్నిఫికెంట్ రోల్ పోషించిన ఒక ఐకానిక్ ఫిగర్గా ఉన్న ముద్రగడ కావచ్చు, చేగుండ హరిరామజోగయ్య కావచ్చు. వీళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో ముద్రగడ అయితే క్లియర్ కట్ కనిపిస్తున్నారు. చేగుండ హరిరామజోగయ్య కొడుకు వైసీపీలో జాయిన్ అయ్యారు. దీంతో కాపుల్లో ప్రధానంగా ఈస్ట్ వెస్ట్ వైజాగ్లో కొంత పోర్షన్, కృష్ణా గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ఉండే ఈ కాపు సామాజిక వర్గం ఈ కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ముద్రగడ ఈ సోకాల్డ్ సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య నలిగిపోతుందా, వీళ్ళలో చీలికొస్తుందా అనే ఒక చర్చ మనకి ఇప్పుడు వినిపిస్తుంది. అదేవిధంగా కాపులంతా ఐక్యంగా ఉండాలి, కాపులందరూ రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలి, కాపుల ఐక్యత, కాపు రిజర్వేషన్లు, కాపుల్లో ఆర్థికంగా ప్రభుత్వాల నుంచి అనేక పథకాలు రావాలని ఏవైతే కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ ఉందో ఆ డిమాండ్ సందర్భంగా ఐక్యత సాధిస్తేనే ఇదంతా సాధ్యమవుతుందని చెప్పిన ఈ తరుణంలో క్లియర్ కట్గా ఈ చీలక రూపంలో ఇప్పుడు ఆ ఐక్యత సాధించలేకపోయిన తీరు కనిపిస్తుందా అనేది కూడా ఇంకో చర్చనీయాంశంగా కనిపిస్తోంది. ఇక ప్రధానంగా ముద్రగడ విషయంలో కావచ్చు, హరిరామజోగయ్య విషయంలో కావచ్చు అవమానం జరిగింది. అవమానం వల్లే వీళ్ళిద్దరూ జనసేన తెలుగుదేశం కూటమికి దూరం అయ్యారా అని మొదటి నుంచి ముద్రగడని దూరం పెట్టింది తెలుగుదేశం పార్టీ. జనసేన ముద్రగడని దగ్గర చేసుకోవాలని ట్రై చేసింది. చాలామంది జనసేన నాయకులు ముద్రగడతో చర్చలు జరిపారు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా వెళ్తా అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేయలేదు, కేవలం చర్చలకు మాత్రమే పరిమితం చేశారు. దీంతో ముద్రగడ అవమానం పాలయ్యారు. ఈ అవమాన భారంతో ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు తన ఆలోచన విధానాన్ని మార్చుకున్నారు. అదేవిధంగా హరిరామజోగయ్య అనేక సందర్భాల్లో లెటర్లు రాస్తూ ఉన్నారు. ఈరోజు కూడా ఫ్రెష్గా లెటర్లు రాశారు బల్జీల అంశానికి సంబంధించి. అయితే తనకు సలహాలు వద్దు, తనను ఫాలో అయ్యేవాళ్ళు కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే ఓపెన్గా బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కంటగింపుగా మారిందా అనేది కూడా మనకి కీలకంగా మారుతుంది. ఇవన్నీ అంశాలు ఏవైతే కాపుల్లో సీనియర్ మోస్ట్గా కాపుల్ నాయకులుగా ప్రొజెక్ట్ చేయబడి ఇన్ని దశాబ్దాలుగా కాపు సమాజంలో పేరున్న ఈ నాయకులందరూ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఇంకోవైపు, జనసేన ఇంకోవైపు. దీంతో ఓట్లు, కాపు సామాజిక ఓట్లు చీలిపోతాయా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల ఎవరికి లాభం జరుగుతుంది, కాపు ఓట్లు చీలిపోతే ఎవరికి లాభం, ఒకవేళ చీలకుండా ఉంచగలిగే పరిస్థితి అయితే ఆ పరిస్థితుల నుంచి బయటపడినట్టే కనిపిస్తుంది. ఎవరికి లాభం నష్టం అనేది ఇప్పుడు బేరీజ్ వేసుకోవాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ తాజా పరిణామాల మీద ఆయన కొద్దిసేపటి క్రితం కొన్ని కామెంట్లు చేశారు. ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ సోకాల్డ్ ముద్రగడ పద్మనాభాన్ని ఉద్దేశించి నేరుగా కాకుండా ఇండైరెక్ట్గా చేసిన వ్యాఖ్యను ఒకసారి విందాం. పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడట్లా. అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను. మన వాళ్ళందరూ మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరూ సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి, ఎలా చేయాలని. అందరూ వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు. సీట్లు ఎన్నా తెలియదు నాకు కానీ జనసేన పార్టీకి కానీ సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతకుతలాడే రక్తంతో, గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి.